భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సోదరి సత్యభామ, నీ మోహన రూపము గూర్చి మధుసూదనుల వారు వర్ణించిన క్షణమే లేదు. అవును జాంబవతి, సత్యం వచించావు. సత్యభామ యదుకులంలో సర్వాంగ సుందరి. మధుసూదనులు తన రూపాన్ని వర్ణించకుండా ఎలా ఉండగలరు? అవును రుక్మిణి, మధుసూదనులు ఈమె రూపాన్ని వర్ణించటానికి అవధులే ఉండవు. వారు ఏకాంతంలో ఉన్నా కూడా వారి పెదవులు సత్యనామాన్నే ఉచ్చరిస్తూ ఉంటాయి. దాసి, మాకు కాదు, మొదట సత్యభామకు రాయ సుగంధ లేపనం. ఈ లేపనాలు మాకే అక్కర్లేదు. ఎందువల్ల సత్యభామ? చెప్పాంగా మాకేం అక్కర్లేదని. ఏమైనది సత్యభామకు రుక్మిణి? ఉన్నట్టుండి తనలో ఈ మార్పు ఏమిటి? నీకర్థం కాదులే జాంబవతి. సత్యభామ కోపానికి కారణం లేపనాన్ని తెచ్చిన దాసి అభిమానవతి అయిన ఆమెకు ముందుగా రాయకపోవడమే. ఈ విషయంలో ఆమె దోషమేమున్నది? తను మా అంతరింగిక దాసి, అందుచేత లేపనాన్ని ముందుగా మా పాదాలకు రాయడం సమంజసమే కదా. మరి తమరా విధంగా భావించలేదుగా. ఆ విషయం వదిలే. మా విషయం వేరు, సత్యభామ విషయం వేరు. ఆమె రూపంలో, ధనంలో మనకన్నా శ్రేష్ఠురాలని భావిస్తుంది. సత్రాజిత్తు మనందరికన్నా ధనవంతుడైపోయాడు. అవ్వకేం చేస్తాడు? అతనికి సమంతకమణి లభించినది కదా. అవును, ఆమెని ప్రతినిత్యం 20 మణుగుల స్వర్ణాన్ని ఇస్తుందట. విన్నాను, ఆ వార్త నేను విన్నాను. మరి ఆ మణి సత్రాజిత్తుకి ఎలా దొరికింది? భూమి నుంచే, ఇంకెక్కడి నుంచి? అయితే భూమిలో లభించిన సంపద పైన అతను ఒక్కడికే అధికారం ఉంటుందా? ఈ విషయంలో తమ అభిప్రాయం ఏంటి సాత్విక్ గారు? మా న్యాయ దృష్టిలో అది సక్రమమైన చర్య కాదు. సత్రాజిత్తు ఒక్కడే ప్రతిఫలం అనుభవించడానికి వీల్లేదు. అందువలన సత్రాజిత్తు ఆ మణిని రాజకోశాగారానికి చేర్చాలి. రాజకోశాగారానికి ఎందుకు అప్పగించాలి? ఆ మణి సత్రాజిత్తుకు అతని సొంత భూమిలో లభించింది. నిధి మీద అతనికి సర్వహక్కులు ఉంటాయి. తమరేమంటారా క్రూర్ల వారు? అనేదేముంది, ద్వారకా రాజ్యానికి స్వామి ద్వారకాధీశులే. అసలు ఈ రాజ్యాన్ని వారే నిర్మించారు. అందువలన ఈ నేల, జలం, ఆకాశాలకు వారే స్వాములు. అంతేకాదు, భూమి లోపల నిధికి కూడా వారే అధికారులను నిరాటంకంగా చెప్పొచ్చు. సాచిక కూడా ఇదే వివరించదలుచుకున్నారు. ప్రజలు భూమి నుండి ధాన్యం పండిస్తారు. దానిపై హక్కు వారికే ఉంటుంది. మరి దాన్ని రాజకోశాగారానికి ఎందుకు అందజేయరు? ప్రజా సంక్షేమం, రాజ్య సంరక్షణ మహారాజుల ముఖ్య కర్తవ్యం. అందుకని ప్రజలు ఉత్పత్తి చేసే ధాన్యంలో కొంత భాగం రాజకోశాగారంలో శిస్తుల రూపంలో జమ చేయబడుతుంది. ధాన్యం ప్రజల శ్రమ ఫలితం. కానీ భూగర్భం నుంచి లభించే సంపద శ్రమ ఫలితం కానే కాదు. అందువలన ఆ సంపదను రాజకోశాగారానికి అప్పగించడమే సముచితం.
శమంతకమణి కారణంగా రక్తపాతం జరిగే అవకాశం ఉంది. దానివల్ల సత్రాజిత్తుకు ఆపద వాటిల్లవచ్చు. రాజుకు మణిని స్వాధీనం చేస్తే రాజు క్షేమంగా ఉండగలడు. ఆ రాజ్యం యొక్క వైభవము ఇనువడిస్తుంది. అంతేగాక సత్రాజిత్తు కూడా ఈ రాజవంశానికి చెందినవాడే కదా. ప్రస్తుతం ఈ విషయంలో నచ్చ చెప్పడానికి ఎవరు వెళ్తారు? మాకు ఎవరూ నచ్చజెప్పవలసిన అవసరం లేదు. మేము సర్వము గ్రహించగలం. ఈ సమంతకమణి కేవలం మా సంపద, మాదే. ఈ సత్రాజిత్తు ప్రసన్నజిత్తు అసమర్థులు కారు. మణిని రక్షించుకోవడం మాకు తెలుసు. పైగా ఈ మణిని మా అగ్రజులకు భూదేవి ప్రసాదించిన సంపద. దీన్ని మేము ద్వారకాధీశులకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ద్వారక యొక్క ఘనత ఉంది. ఈ మణి ద్వారా లభించే స్వర్ణాన్ని రాజ్యం యొక్క ప్రజాక్షేమానికి ఉపయోగించవచ్చును. దీనివల్ల సకల రాజ్య లోకాలలో ద్వారక యొక్క ప్రతిష్ట పెరుగుతుందే గాని తరగదు సత్రాజిత్. శమంతకమణి నీ చెంతనుంటే కేవలం నీ ప్రతిష్టే పెరుగుతుంది గాని ద్వారకా రాజ్యానికి కాదు. తమరేం చేసుకుంటారో చేసుకోండి. మీ ఉద్దేశం ఏమిటో మేము గ్రహించాం. మా అగ్రజుల్ని వశం చేసుకుని ఏదో విధంగా ఆ ద్వారకాధీశులు ఈ మణిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే తమను వారి దూతగా మా వద్దకు పంపారు. వెళ్ళి వారికి తెలియజేయండి, శమంతకమణి స్వాధీనం చేసుకోవాలనే స్వప్నాన్ని విడిచిపెట్టమని. సత్రాజిత్తుకి ఇంతటి సాహసమా? అది ద్వారకాధీశులతో. సాత్యకి, అసలు అతని ఉద్దేశం ఏమిటో విశదీకరించు. విన్నవిస్తాను అగ్రజ. ద్వారకాధీశులు అక్రూరుల వారిని దూతగా పంపి ఆ మనని చేజిక్కించుకోవాలనుకుంటున్నారట. మా రాజ్యంలో ఉంటూ మాపై నేను నింద వేస్తాడా? మా రాజాధికారాన్ని ధిక్కరిస్తున్నాడంటే అసలు అతనికి ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది? ఆ శమంతకమణిని చూసుకుని విర్రవీగుతున్నాడు కాబోలు. తప్పక ఇప్పుడు అతనికి ఈ రాజధిక్కారానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పదండి. ఎవరికి అగ్రజ బుద్ధి చెప్పాలని వెళుతున్నారు? ఏం లేదు కృష్ణయ్య, సత్రాజిత్తుకి అహంకారం పెచ్చు పెరిగింది. అతనికి రాజాధికారం ఏమిటో తెలియజెప్పాలని వెళుతున్నాను. ఎందుకేమిటి కృష్ణయ్య? ఆ శమంతకమణి కారణంగా ద్వారకాధీశులనే మించిపోయారని భావిస్తున్నాడు. వాసుదేవ, మేమందరం కలిసి సత్రాజిత్తుకి నచ్చ చెప్పాలని వెళ్ళాం. ఆ మణి ద్వారకాధీశులకే చెందుతుందని, కావున తమరు దాన్ని వారికి అప్పగించాలన్నాం. మా మాటలు అతను ఏమాత్రం లెక్క చేయలేదు. అతను దానిని తన సంపదగా భావిస్తున్నాడు. అందుకే కృష్ణయ్య, మేమే స్వయంగా హస్తగతం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఎలా? బలప్రయోగం ద్వారానా? అతనికి ఎంత చెప్పినా మన మాట లక్ష్య పెట్టనప్పుడు బలప్రయోగం చేసి తీరాలిగా. ఇది ఒక రాజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు కాదా అగ్రజ? దుర్వినియోగమా? అదెలా? ఎలా అంటే, ఒక రాజు యొక్క ప్రథమ కర్తవ్యం ప్రజలను కాపాడటం, వారిని సొంత బిడ్డల వలె చూసుకుంటూ వారి యొక్క సంపదలకు ఐశ్వర్యాలకు రక్షణ కల్పించాలి. ఒక రాజుకు తన యొక్క ప్రజల సంపదలను బలవంతంగా తీసుకునే అధికారం లేదు. ఇలా రాజులే చేస్తే ఇక రాజులకు దోపిడీ దొంగలకు వ్యత్యాసం ఏముంటుంది అగ్రజ? ధర్మానుసారం రాజు పాలకుడే కాని ఘాతకుడు కారాదు. మరి మనం అధర్మ మార్గాన్ని ఎలా అనుసరించగలం అగ్రజ? అయితే ఆ శమంతకమణి అతని యొక్క సంపదే అంటారా? నిస్సందేహంగా అది సత్రాజిత్తు యొక్క సంపదే. దానిని అతని వద్దుంచుటే ఉచితం. మనకుండే సంపద మనకెలాగూ ఉంది అక్రూరవర్య. తమరు చింతించకండి అగ్రజ, ఈ మణి మా వద్ద సురక్షితంగా ఉంటుంది. దీన్ని తమ వద్ద విడిచి వెళితే ఎవరైనా తమను మభ్యపెట్టి దీన్ని ద్వారకాధీశులకు చేర్చాలని చూస్తారు. మేం వేట నుంచి తిరిగి రాగానే దీన్ని తమకు అప్పగిస్తాం. సరే, మంచిది. మేము నీ రాకకే ఎదురు చూస్తూ ఉంటాం.
మీరు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారు. యదుకుల వంశానికి కోపం తెప్పించేలా చేస్తున్నారు. ఏ ఈ మణి మా సంపద కాదా? ఒప్పుకుంటాను, అది తమ సంపదే. అంటే నీవు వచించేది మా ఆస్తిని అనుచితంగా మరొకరికి దానం చేయమనా? ఇతరులకు కాదు, మన పుత్రిక కోసం చెయ్యవచ్చుగా. మా పుత్రిక కోసమా? ఎందుకు చెయ్యం? అయితే ఒక జామాతను వెతకవలసి ఉంది కదా. నిశ్చయంగా. మన కుమార్తెకు తగ్గ మంచి వరుడు శ్రీకృష్ణుణ్ణి మించి ఈ లోకంలో ఇంకెవరున్నారు? అరే ఉన్నట్టుండి నీవు కూడా తెలివైన దానవయ్యావే. మేము దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ సమస్యకు చాలా చక్కని ఆలోచనే సూచించావు. ఇదే జరిగితే మన పుత్రిక భాగ్యవంతురాలే. శమంతకమణిని కానుకగా ఇచ్చి శ్రీకృష్ణుని మన అల్లునిగా పొందగలిగామంటే ఈ ధరిత్రుల్లో మనకంటే భాగ్యవంతులు ఎవరూ ఉండరు. ప్రసన్నజిత్ రాని అతని అభిప్రాయాన్ని తెలుసుకుందాం మనం. అదిగో ప్రసన్నజిత్ వచ్చేశాడు. ప్రసన్నజిత్, ప్రసన్నజిత్, ప్రసన్నజిత్! ఏమైంది మహారాజా? ప్రసన్నజిత్ వేట కోసం వెళ్ళాడు. ఇప్పుడు ఈ అశ్వం ఒంటరిగా తిరిగి వచ్చింది. మాకెందుకో భయంగా ఉంది. ఏదైనా దుర్ఘటన జరిగిందేమో. శమంతకమణి కూడా అతని వద్దే ఉంది. కదలండి, మనం ప్రసన్నజిత్తుల వారిని అన్వేషిద్దాం. రండి. ఇది ప్రసన్నజిత్ ధనస్సు. వస్త్రం నిండా రక్తపు మరకలు. ఇది ప్రసన్నజిత్తుదే. ప్రసన్నజిత్తు మీద ఎవరైనా అఘాయిత్యం చేసుంటారు. అందుకే ఇక్కడ మణి కూడా కనిపించడం లేదు. ఎవరు ఈ పని చేసుంటారో చెప్పండి. నాకు అనుమానంగా ఉన్నది. ఏ క్రూరముఖమైనా దాడి చేసి ఉంటుంది. వీటిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. నాకు మాత్రం ఇది క్రూర మృగం పనిలా లేదు, క్రూర మానవుడు పనిలా ఉంది. ఒకవేళ ఎవరైనా దొంగలు మణి కోసం ఆశపడి ఆయన మీద దాడి చేసి ఉండొచ్చుగా. ఎప్పుడూ శమంతకమణి మా దగ్గరే ఉండేది.